అందరికీ నమస్కారం. వృశ్చిక రాశివారికి జూలై 11, 12, 13 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. జ్యోతిష్య చక్రంలో వృశ్చిక రాశికి ఒక ప్రత్యేకమైన స్థానముంటుంది. దీనికి అధిపతి కుజుడు. ఈ రాశిచక్రంలో ఇది 8వది. ఈ రాశివారిని అర్థం చేసుకోవడం ఒక సవాలుతో కూడుకున్న పని. ఎందుకంటే వారిలో ఎన్నో పొరలు ఉంటాయి. లక్షణరీత్యా ఇది ఒక స్థిర రాశి. అంటే వీరు తీసుకునే నిర్ణయాలు, వారి అభిప్రాయాలు చాలా స్థిరంగా ఉంటాయి. ఒకసారి ఒక మాట ఇస్తే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటారు. గాలివాటంగా ఆలోచనలు మార్చుకునే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. వీరిలో ఉండే మరో ముఖ్యమైన గుణం జలతత్వం. నీరు ఎలాగైతే లోతుగా, నిశ్శబ్దంగా ఉంటుందో, వీరి భావోద్వేగాలు కూడా అలాగే లోతుగా ఉంటాయి. పైకి ప్రశాంతంగా కనిపించినా వారి మనస్సులో ఎన్నో ఆలోచనల అలజడి జరుగుతూ ఉంటుంది. వీరి రూపం చాలా ఆకర్షణీయంగా, ఒకరకమైన అయస్కాంత శక్తిని కలిగి ఉంటుంది. వారి కళ్లలో ఒక ప్రత్యేకమైన తీక్షణత, లోతు కనిపిస్తుంది. అందుకే ఇతరులు వీరిని చూడగానే ఆకర్షితులవుతారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి ముందుకు వస్తారు. వీరితో మాట్లాడేటప్పుడు తెలియకుండానే ఎదుటివారు తమ రహస్యాలను కూడా చెప్పేస్తారు. వీరు మంచి శ్రోతలుగా ఉంటారు. ఇతరులు చెప్పేది ఓపిగా వింటారు. కాని తమ విషయాలను మాత్రం అత్యంత గోప్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. చిన్నప్పటి నుండే వీరి జీవితం ఒక పోరాట క్షేత్రంలా ఉంటుంది. కష్టాలు, అవమానాలు, నమ్మకద్రోహాలు వీరిని వెన్నంటే ఉంటాయి. ఈ అనుభవాలే వారిని రాటుదేలేలా చేస్తాయి. జీవితం పట్ల వారికి ఒక స్పష్టమైన అవగాహనను ఇస్తాయి. వారు ఎదుర్కొన్న సవాళ్లే వారికి గొప్ప గుణపాఠాలు నేర్పుతాయి. దీనివల్ల వారు మనుషులను చాలా తేలికగా అంచనా వేయగలరు. ఎవరు నిజాయితీగా ఉంటున్నారో, ఎవరు నటిస్తున్నారో ఇట్టే పసిగట్టేస్తారు. అందుకే వీరిని మోసం చేయడం దాదాపు అసాధ్యం. స్నేహం విషయంలో వీరు చాలా విలువిస్తారు. ప్రాణం ఇచ్చే స్నేహితులుగా ఉంటారు. తమ స్నేహితుల కోసం ఎంతవరకైనా వెళ్తారు. కాని అదే స్నేహంలో చిన్న తేడా వచ్చినా లేదా నమ్మకాన్ని వమ్ము చేసినా అస్సలు సహించలేరు. జీవితంలో మళ్లీ వారిని దగ్గరికి రానివ్వరు. ప్రేమలో కూడా వీరితీరు ఇంతే తీవ్రంగా ఉంటుంది. ప్రేమించిన వారిని పూర్తిగా తమ ప్రపంచంగా భావిస్తారు. వారిని అమితంగా ప్రేమిస్తారు. కాని వీరి ప్రేమలో కొద్దిగా పొసెసివ్నెస్, అంటే నాది అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు సంబంధాలలో సమస్యలకు దారితీయవచ్చు. వీరిది విశ్లేషణాత్మకమైన మెదడు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి దాని వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే పరిశోధన, గూఢచర్యం, సైన్స్, వైద్యం వంటి రంగాలలో వీరు అద్భుతంగా రాణిస్తారు. సమాచార సేకరణలో వీరు సిద్ధహస్తులు. ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే విలక్షణమైన పద్ధతులను అవలంబిస్తారు. ఇతరులకు తెలియకుండానే వారికి కావలసిన సమాచారాన్ని రాబట్టగలరు. అందుకే వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. వీరిలో ఉండే పట్టుదల అసాధారణమైనది. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అది ఎంత కష్టమైనా సరే దాన్ని సాధించే వరకు నిద్రపోరు. అడ్డంకులు ఎన్ని ఎదురైనా వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తారే తప్ప ఆగిపోరు. అయితే వీరిలో ఉన్న అతిపెద్ద బలహీనత కోపం. వీరికి కోపం వస్తే అగ్నిపర్వతం బద్దలైనట్లు ఉంటుంది. ఆ సమయంలో వారిని నియంత్రించడం ఎవరివల్లా కాదు. ఈ కోపం వల్లే ఎంతోమంది మంచివాళ్లను, ఆప్తులను కూడా దూరం చేసుకుంటారు. కాని ఆశ్చర్యకరంగా వీరి కోపం ఎక్కువసేపు ఉండదు. కొద్దిసేపటికే శాంతించిపోతారు. కాని జరిగిన అవమానాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. పగ, ప్రతీకారం అనేవి వీరి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయి. సమయం వచ్చినప్పుడు తమ దెబ్బ చూపిస్తారు. వీరుపైకి చాలా కఠినంగా, గంభీరంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనస్సు ఉంటుంది. ఇతరుల కష్టాలను చూసి త్వరగా చలించిపోతారు. తమకు చేతనైనంత సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. కాని ఈ విషయాన్ని బయటకు కనిపించనివ్వరు. డబ్బు విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. అనవసరమైన ఖర్చులు పెట్టడానికి ఇష్టపడరు. కాని తమ కుటుంబం కోసం, తమకు నచ్చిన వారికోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. ఆర్థికంగా స్థిరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. వృత్తి జీవితంలో వీరు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి నిరంతరం శ్రమిస్తారు. నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉంటాయి. తమ కింద పనిచేసే వారిని సమర్థవంతంగా నడిపించగలరు. వీరి పనిలో ఖచ్చితత్వం, నిజాయితీ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. వీరిలో సహజంగానే అంతర్దృష్టి ఎక్కువగా ఉంటుంది. జరగబోయేదాన్ని ముందే ఊహించగల శక్తి వీరికి ఉంటుంది. అందుకే వీరి అంచనాలు చాలా వరకు నిజమవుతాయి. వీరి సలహాలు తీసుకున్నవారు బాగుపడతారు. వీరికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. జీవితం, మరణం, ఆత్మ వంటి గూఢమైన విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. రహస్య శాస్త్రాలు, జ్యోతిష్యం వంటి వాటిని తెలుసుకోవాలనే కుతూహలం వీరిలో ప్రబలంగా ఉంటుంది. వీరు ఎవరినీ గుడ్డిగా నమ్మరు. ప్రతిదాన్ని పరీక్షించి, పరిశీలించి మాత్రమే ఒక అంచనాకు వస్తారు. తమ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకుని ఉంటారు.
దాన్ని దాటుకుని వారి మనసులోకి ప్రవేశించడం చాలా కొద్దిమందికే సాధ్యమవుతుంది. కుటుంబం పట్ల వీరికి అపారమైన ప్రేమ, బాధ్యత ఉంటాయి. తమ వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వారి భద్రత కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. కాని కుటుంబ సభ్యులపై కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తారు. సవాళ్లను ఎదుర్కోవడమంటే వీరికి చాలా ఇష్టం. ప్రశాంతమైన జీవితం కంటే ఏదో ఒక సవాలుతో కూడిన జీవితాన్నే ఇష్టపడతారు. సమస్యలను పరిష్కరించడంలో వీరికి దొరికే ఆనందం మరెక్కడా దొరకదు. మొత్తమీద చెప్పాలంటే వృశ్చికరాశివారు ఒక మిశ్రమ స్వభావం కలవారు. వారిలో ప్రేమ, పట్టుదల, నిజాయితీ ఎంతలా ఉంటాయో కోపం, పగ, రహస్య స్వభావం కూడా అంతే స్థాయిలో ఉంటాయి. వీరిని స్నేహితులుగా పొందితే అంతకంటే అదృష్టముండదు. శత్రువులుగా మార్చుకుంటే అంతకంటే ప్రమాదం మరొకటి ఉండదు. వృశ్చికరాశివారికి జూలై 11, 12, 13 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూలై 11వ తేదీ ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ రాస్యాధిపతి అయిన కుజుడు 10వ ఇంట్లో అత్యంత బలంగా ఉండటం వల్ల మీ పూర్తి శక్తిని, ధైర్యాన్ని వృత్తి, ఉద్యోగాలపై కేంద్రీకరిస్తారు. మీలో ఒక కొత్త ఉత్సాహం, ఏదైనా సాధించాలనే తపన కనిపిస్తుంది. చంద్రుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఈ రోజు మీరు చాలా చురుకుగా ఉంటారు. కుటుంబ జీవితం విషయానికొస్తే మీ ధ్యాస ఎక్కువగా బయటి పనులపై ఉంటుంది కాబట్టి కుటుంబానికి సమయం కేటాయించడం కొంచెం కష్టమవ్వచ్చు. అయితే 3వ ఇంట్లో ఉన్న చంద్రుడి వల్ల తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారితో మాట్లాడటం లేదా చిన్న ప్రయాణాలు చేయడం జరగవచ్చు. 4వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఇంట్లో ఏదో తెలియని అశాంతి లేదా అసంతృప్తి నెలకొనే అవకాశముంది. తల్లిగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఆరోగ్యపరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. 8వ ఇంట్లో సూర్యుడు, గురువు ఉండటం వల్ల అనుకోని ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కడుపు, నరాలు లేదా ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు, ప్రయాణాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే గురువు రక్షణ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రమాదాల నుండి బయటపడతారు. ఉద్యోగస్తులకు ఇది ఒక అద్భుతమైన రోజు. మీ రాస్యాధిపతి కుజుడు దశమస్థానంలో ఉండటం వల్ల ఆఫీసులో మీదే పైచేయిగా ఉంటుంది. మీ పనితీరుకు, ధైర్యానికి పై అధికారులు ముగ్ధులవుతారు. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు చేపట్టడానికి ఇది సరైన సమయం. కేతువు కూడా అక్కడే ఉండటం వల్ల మీ అంతర్దృష్టితో క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరిస్తారు. అయితే మీ దూకుడు స్వభావం వల్ల పై అధికారులతో వాదనలకు దిగకుండా చూసుకోండి. మీ ఆర్థిక స్థితి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. 8వ ఇంట్లో గురువు ఉండటం వల్ల వారసత్వ ఆస్తి, ఇన్సూరెన్స్ లేదా భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం బలంగా ఉంది. కాని అదే సమయంలో ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి. ఎవరికి అప్పు ఇవ్వడానికి గాని, తీసుకోవడానికి గాని ఇది మంచి రోజు కాదు. ఏ ఆర్థిక నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోవాలి. వ్యాపారస్తులకు ఇది ఒక సువర్ణావకాశం లాంటి రోజు. 7వ ఇంట్లో శుక్రుడు అత్యంత బలంగా ఉండటం వల్ల కొత్త భాగస్వామ్య ఒప్పందాలు విజయవంతం అవుతాయి. వ్యాపారంలో మీ భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. ప్రజలతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఇది మీ వ్యాపార విస్తరణకు, కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకోవడానికి చాలా అనుకూలమైన సమయం. విద్యార్థులకు ఈ రోజు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. 5వ ఇంట్లో ఉన్న శనివల్ల చదువుపై ఏకాగ్రత పెట్టడానికి క్రమశిక్షణ, పట్టుదల చాలా అవసరం. చదువు నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించవచ్చు. అయితే 9వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల ఉన్నత విద్య చదివేవారికి, పరిశోధనలు చేసేవారికి అదృష్టం కలిసి వస్తుంది. వివాహితులకు ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 7వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల మీ వైవాహిక జీవితంలో ప్రేమ, అనురాగం వెల్లివిరుస్తాయి. మీ భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి బంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామి మీకు అన్ని విధాలా అండగా నిలుస్తారు. ప్రేమికులకు ఈ రోజు సంబంధంలో ఒక రకమైన గంభీరత ఉంటుంది. 5వ ఇంట్లో శని ఉండటం వల్ల మీ ప్రేమను తేలికగా తీసుకోరు. బంధంలో నిబద్ధత, బాధ్యత గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీ ప్రేమ నెమ్మదిగా, స్థిరంగా ముందుకు సాగుతుంది. అనవసరమైన వాదనలకు బదులుగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. జూలై 12వ తేదీ ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటి గ్రహస్థానాలే ఈ రోజూ కొనసాగుతున్నందున ఫలితాలలో పెద్దగా మార్పులు ఉండవు. చంద్రుడు 3వ ఇంట్లోనే ఉండటం వల్ల మీలో ధైర్యం, చొరవ నిన్నటిలాగే కొనసాగుతాయి. కుటుంబ జీవితంలో మీ తోబుట్టువులతో లేదా దగ్గరి బంధువులతో సమయం గడపడానికి ఇది మంచి రోజు. వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు. కమ్యూనికేషన్ చాలా చురుకుగా ఉంటుంది. అయితే ఇంట్లో ప్రశాంతత కోసం మీరు కొంత ప్రయత్నం చేయాల్సి రావచ్చు. 4వ ఇంట్లోని రాహు వల్ల ఇంట్లో ఏదో ఒక విషయంపై అసంతృప్తిగా అనిపించవచ్చు. ఆరోగ్యం విషయంలో నిన్న చెప్పిన జాగ్రత్తలే ఈ రోజు పాటించాలి. 8వ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారం, విశ్రాంతి విషయంలో ఖచ్చితమైన నియమాలు పాటించడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా చేయడం మంచిది. ఉద్యోగస్తులు తమ వృత్తిలో దూసుకుపోతారు. మీ శక్తి, సామర్థ్యాలు ఉన్నత స్థాయిలో ఉంటాయి. కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటారు. నిన్న మొదలుపెట్టిన పనులను ఈ రోజు పూర్తి చేయగలుగుతారు. మీ నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆర్థికంగా ఆకస్మిక లాభనష్టాలు రెండూ సాధ్యమే. కాబట్టి
డబ్బు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ భాగస్వామి ద్వారా లేదా వ్యాపార భాగస్వామ్యం ద్వారా ధనం చేతికి అందే అవకాశముంది. పాత బాకీలు వసూలవచ్చు, కాని కొత్తగా ఎవరికీ డబ్బు ఇవ్వకండి. వ్యాపారస్తులు తమ భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసుకుంటారు. కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడానికి, చర్చలు జరపడానికి ఈ రోజు కూడా అనుకూలంగానే ఉంటుంది. మీ వ్యాపారానికి సంబంధించి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. విద్యార్థులు తమ చదువులో నిలకడను ప్రదర్శించాలంటే పట్టుదల అవసరం. 5వ ఇంట్లో శని క్రమశిక్షణను కోరుకుంటాడు. ఉన్నత విద్య, విదేశీ విద్యకు సంబంధించిన విషయాలలో అదృష్టం కలిసి వస్తుంది. గురువుల సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి. వివాహితులకు మీ బంధంలో మాధుర్యం కొనసాగుతుంది. ఒకరికొకరు తోడుగా ఉంటూ భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకుంటారు. ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత దృఢంగా మార్చే సమయం. ప్రేమికులు తమ సంబంధంలో స్థిరత్వం కోసం చూస్తారు. మీ ప్రేమను తర్వాతి స్థాయికి తీసుకెళ్లే ఆలోచనలు చేయవచ్చు. ఒకరికొకరు బాధ్యతగా వ్యవహరించడం వల్ల బంధం బలపడుతుంది. నెమ్మదిగా అయినా మీ ప్రేమలో పురోగతి ఉంటుంది. జూలై 13వ తేదీ ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ రాశికి ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది. చంద్రుడు 3వ ఇంటి నుండి 4వ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న రాహువుతో కలుస్తాడు. దీనివల్ల మీ మానసిక స్థితిలో, ఆలోచనలలో స్పష్టమైన మార్పు వస్తుంది. కుటుంబ జీవితం ఈ రోజు మీ ప్రధాన కేంద్రంగా ఉంటుంది. మీ మనసంతా ఇల్లు, తల్లి, కుటుంబ సభ్యుల చుట్టూనే తిరుగుతుంది. అయితే చంద్రుడు రాహువుతో కలవడం వల్ల ఇంట్లో ఏదో తెలియని ఆందోళన, మానసిక అశాంతి కలగవచ్చు. తల్లిగారితో వాదనలు లేదా ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందే అవకాశముంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆరోగ్యం విషయానికొస్తే శారీరకంగా పెద్ద సమస్యలు లేకపోయినా మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. చంద్రరాహువుల కలయిక వల్ల విపరీతమైన ఆలోచనలు, అనవసరమైన భయాలు, గందరగోళం వంటివి కలగవచ్చు. ఇది మీ నిద్రపై ప్రభావం చూపవచ్చు. ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు ఈ రోజు పనిపై పూర్తి శ్రద్ధ పెట్టడం కష్టంగా ఉంటుంది. మీ మనసు ఇంటి విషయాల వైపు లాగుతూ ఉంటుంది. ఆదివారం కాబట్టి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం. పనికి సంబంధించిన ఒత్తిడిని ఇంటికి తీసుకురాకండి. భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి రోజు. ఆర్థికంగా ఈ రోజు ఇంటికి సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు. ఇంటి అలంకరణ, మరమ్మతులు లేదా వాహనాలపై డబ్బు ఖర్చు చేసే అవకాశముంది. పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన రోజు కాదు. మనసు ప్రశాంతంగా లేనప్పుడు డబ్బు విషయంలో తొందరపడకూడదు. వ్యాపారస్తులు ఈ రోజు వ్యాపార కార్యకలాపాలను పక్కన పెట్టి కుటుంబానికి సమయం కేటాయించడం మంచిది. మీ మనసు వ్యాపారంపై లగ్నం కాకపోవచ్చు. రియల్ ఎస్టేట్ లేదా వాహనాలకు సంబంధించిన వ్యాపారం చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఏకాగ్రత కుదరడం చాలా కష్టం. ఇంట్లో వాతావరణం లేదా మీ మానసిక స్థితి చదువుకు ఆటంకంగా మారవచ్చు. బలవంతంగా చదవాలని ప్రయత్నించకండి. మీకు నచ్చిన సబ్జెక్టును తేలికగా చదువుకోవడం లేదా పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం మంచిది. వివాహితులకు 7వ ఇంట్లో శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పటికీ 4వ ఇంట్లో ఉన్న చంద్రరాహువుల ప్రభావం వల్ల ఇంటి సమస్యలు మీ వైవాహిక జీవితంపై ప్రభావం చూపవచ్చు. మీ భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడి మీ ఆందోళనలను పంచుకోండి. ప్రేమికులకు ఈ రోజు కొంచెం ఎమోషనల్గా ఉంటుంది. మీ అంతర్గత అశాంతి, అభద్రతా భావం మీ ప్రేమ సంబంధంపై పడకుండా చూసుకోవాలి. మీ భాగస్వామి నుండి ఎక్కువ ఊరట, భరోసా కోరుకుంటారు. అనవసరమైన గొడవలకు, అనుమానాలకు తావివ్వకండి. ఈ 3 రోజులు ఉన్న గ్రహస్థితులను బట్టి మీరు పాటించవలసిన సులభమైన పరిహారాలు. మీ రాశికి 8వ ఇంట్లో గురువు, సూర్యుడు ఉండటం వల్ల మీరు ఊహించని అడ్డంకులు, ఆరోగ్య సమస్యలు, అనవసరమైన వివాదాలను ఎదుర్కొనే అవకాశముంది. దీని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేశాక సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి గాయత్రీ మంత్రాన్ని జపించడం చాలా మంచిది. అలాగే ప్రతి గురువారం శివుడికి లేదా దత్తాత్రేయుడికి శనగలు నైవేద్యంగా పెట్టి పూజించడం, పెద్దవారిని, గురువులను గౌరవించడం వల్ల గురుగ్రహం వల్ల కలిగే చెడు ప్రభావాలు తగ్గి మీకు రక్షణ లభిస్తుంది. రెండవదిగా 4వ ఇంట్లో ఉన్న రాహు వల్ల మీ ఇంట్లో ప్రశాంతత లోపించడం, తల్లిగారి ఆరోగ్యం గురించి ఆందోళన లేదా మానసిక గందరగోళం కలగవచ్చు. ముఖ్యంగా జూలై 13న చంద్రుడు రాహువుతో కలవడం వల్ల ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనికి పరిహారంగా దుర్గాదేవిని ఆరాధించడం ఉత్తమం. ప్రతిరోజూ ఓం దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని చదువుకోండి. అలాగే వీలైనప్పుడల్లా నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం లేదా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వల్ల రాహువు శాంతించి మీ మనసులో ఉన్న ఆందోళనలు, భయాలు తొలగిపోయి ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. చివరగా మీ రాశ్యాధిపతి అయిన కుజుడు 10వ ఇంట్లో బలంగా ఉన్నాడు. ఇది మీకు వృత్తిలో విజయాన్ని ఇస్తుంది. ఈ శక్తిని మరింత పెంచుకోవడానికి, అలాగే 5వ ఇంట్లో ఉన్న శనివల్ల కలిగే ఆటంకాలను చదువు, సంతానం విషయంలో అధిగమించడానికి మీరు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా శక్తివంతమైన పరిహారం. ముఖ్యంగా మంగళ, శనివారాల్లో ఆంజనేయస్వామికి సింధూరం సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల మీకు ధైర్యం, పట్టుదల పెరిగి శత్రువులపై విజయం సాధిస్తారు. శనివారం రోజున పేదవారికి సహాయం చేయడం వల్ల శని గ్రహం అనుకూలించి మీ పనులలోని జాప్యం తొలగిపోతుంది. చూశారు కదండి,
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.